గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, మనకి స్పైడర్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్కి శవాలు ఎక్కడ చూడగానే కనపడగానే మంచి ఆనందం వచ్చేస్తూ ఉంటది. అలా అవును. మన రాజకీయ నాయకులకు కూడా కార్యకర్తల శవాలు చూడగానే పూనకాలు వస్తాయి ఏమనిపిస్తుంది సార్? ఎందుకంటే ఇన్నాళ్ళు ఇళ్లలో దాక్కున్నాళ్ళు, అంటే ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి అని కాదు, నేను మామూలుగా జనరలైజ్ చేసి చెప్తున్నాను. ఎవరైనా సరే రాజకీయ నాయకుడు కార్యకర్తను కాపాడుకుందామని ఉండదు. ఆ కార్యకర్త చచ్చిపోయినాక ఆ కార్యకర్త శవంతో రాజకీయం చేద్దామని ఉంటుంది. అది ఇప్పుడు కాదు, మనం తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు చూసాం, తెలంగాణ పోరాటం అప్పుడు చూసాం. సో ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఎప్పుడైనా సరే కార్యకర్త శవం దొరకగానే దాని చుట్టూ రాజకీయం నేర్పడం అన్నది వీళ్ళందరికీ కూడా మామూలు అయిపోయింది. అందులో అసలు దాని జరిగిన పూర్వాపరాల్లోకి వెళ్ళరు. అది వాళ్ళ కుటుంబ కలహాలా, లేకపోతే అన్నతమ్ములు ఇది ఫ్రెండ్స్ మధ్య కలహాలా, లేకపోతే బిజినెస్ కలహాలా, ఏయో పట్టించుకోరు. ఒక తెలుగుదేశం ఒక వైఎస్ఆర్సీపీ చచ్చిపోగానే అదిగో మా కార్యకర్తను చంపేశారు అంటారు. ఈ రోజు వినుకొండ ఘటనే చూద్దాం సార్. వినుకొండ ఘటనలో ఇద్దరు ఫ్రెండ్స్, మాజీ ఫ్రెండ్స్ చంపుకున్నారు. సో ఆ ఇష్యూ, దాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమస్య లేనట్టు దాన్ని పట్టుకొని దాని చుట్టూ చేస్తున్న నానా యాగిని ఏమంటాం సార్ మనం? యాక్చువల్ గా నిజమైన కార్యకర్త చచ్చిపోయినప్పుడు రాలేదు జగన్మోహన్ రెడ్డి. ఒక ఈ అన్వాంటెడ్ గా ఓ వాళ్ళ వాళ్ళ మధ్య జరిగిన ఆ గొడవల మధ్యలో జరిగిన ఒక ఘటనని హైలైట్ చేయడానికి వచ్చాడు. ఎందుకు? ఇది పేపర్లో ఎక్కువగా హైలైట్ అయింది కాబట్టి. నడి రోడ్డులో చెయ్యి తెగిపడేటట్టు నరికేశాడు. ఆ తర్వాత పేక మీద వేటేశాడు. ఆ అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పటికే చచ్చిపోయాడు అని అంటే ఒక ఎక్సైటింగ్ స్టోరీ ఉంటుంది. ఆ ఎక్సైటింగ్ స్టోరీ అనేది ఉంటే చూశారు. అది రాజకీయ నాయకులందరికీ ఆహారంలా తయారైపోయింది. నిజమైన కార్యకర్తలు చచ్చిపోతే వాళ్ళ గురించి ఎవరు పోయిన పాపాన్ని పోలేదు. ఇలా ఎక్సైటింగ్ గా జరిగే వాటి గురించి పరిగెత్తుకుంటా పోతారు అందరూ. ఎందుకు? అందులో వాళ్ళకి ఒక పెద్ద లబ్ధి జరిగింది కాబట్టి. అందులో వాళ్ళు అనుకున్న మోటో గాని, ఇదిగో ఈ ఈ ఎదుటి వాళ్ళ మీద బురదేయటానికి ఈ పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ, ఆ పార్టీ ఉన్నప్పుడు ఈ పార్టీ, ఎదుటి వాళ్ళ మీద బురదేయటానికి వీళ్ళకి మంచి మ్యాటర్ దొరికింది కాబట్టి పరిగెత్తుకుంటా వెళ్తారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో కూర్చొని ఇలాంటి పథక రచనే చేసి ఇప్పుడు ఇక్కడికి దిగాడు. మీరు చూశారంటే ఈ ఓడిపోయిన తరువాత జగన్మోహన్ రెడ్డి 2 సార్లు బెంగళూరు వెళ్ళాడు. మొన్న అసలు నిన్న దిగటం కూడా బెంగళూరు నుంచే దిగింది. బెంగళూరుకి ఎందుకు వెళ్ళాడు అని అంటే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాలికి దెబ్బ తగిలింది, చూయించుకోవటానికి వెళ్ళాడు, రెస్ట్ తీసుకోవటానికి వెళ్ళాడు, ఇక్కడ ఉంటే కుదరదు అని ఇంకోటను కొన్ని ఆ ఇవన్నీ ప్రాపగాండా చేశారు. అసలు చేసింది ఏమిటయ్యా అంటే ఎక్కడ శవం దొరికిద్ది, మనం ఏ విధంగా రాజకీయం చేయొచ్చు, ప్రధానమంత్రి మోడీకి లెటర్ దేని దేని బేస్ మీద రాయాలి, తర్వాత మనం ఇది చేయాల్సిన కార్యాచరణ ఏమిటి అనేది మొత్తం ప్లానింగ్ చేసుకుంటానే బెంగళూరు ప్యాలెస్ కు పోయాడు. అక్కడైతే గోడలకి చెవులు ఉండవు. అదే మరి హైదరాబాద్ వచ్చాడు అనుకోండి, ఇక్కడ లోటస్ పాండ్ని షర్మిల ఆక్రమించేసి ఉంది. ఇతను మైండ్ లో అనుకున్న దాన్ని కూడా గ్రహించేసి బయట పెట్టేస్తారు. అందుకని ఏడకు రాలేదు. తాడేపల్లిలో ఉంటే ఇంటికి ఎవరు వచ్చిపోతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఇంటి మీద నిఘా ఉంటుందేమో, మనం ఇంతకు ముందు ప్రతిపక్ష నాయకుల ఫోన్లన్నీ మనం ట్యాప్ చేశాం కదా, ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్లు ఏమైనా జరుగుతాయేమో అని ఒక భయం ఉంటుంది. అదే బెంగళూరు అయితే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు 2 పార్టీల్లోనూ ఉన్నారు. అటు అధికార పక్షంలోను, ఇటు విపక్షంలోను. అంటే అటు కాంగ్రెస్ పార్టీలోను, ఇటు బీజేపీలోను. కర్ణాటక రాజకీయాల్లో ఈయనకు కావాల్సిన మనుషులే ఉన్నారు. ఒకటి డికే శివకుమార్ ఉన్నాడు, ఇంకొక ఆయన గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు. కావాలంటే సలహాలు సూచనలు కూడా ఇస్తారు. ఓ కార్యాచరణ చేసుకొని ఇక శవం కనపడింది. మీకు గుర్తుండే ఉంటదిగా, ఆ ఎన్నికల సమయంలో పెన్షన్ల కోసం వీళ్ళందరూ ఒక పడిగాపులు పడి చచ్చిపోయారు అనగానే, బాబు మీ శవం కొంచెం అప్పించారంటే దీని అంతటి కారణం చంద్రబాబు నాయుడే అవును. అని చెప్పి మీ శవాన్ని తీసుకెళ్లి మేము ఆయన ఇంటి ముందు ధర్నా చేసుకొని మళ్ళీ మీ శవం మీకు ఇచ్చేస్తాము అని జోగి రమేష్ పోయాడు. రేపు వచ్చి చెప్పవతలకి పో అన్నారు వాళ్ళు. ఆఫ్ కోర్స్ ఇక అట్లాంటి ఎన్ని కొత్త కొత్త కుయుక్తులు వేసినా కూడా ప్రజలు చేయాల్సిన పని చేసేసి 11 సీట్లకు కన్ఫైన్ చేసి వాళ్ళ మూలను కూర్చోబెట్టారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక వంకతోటి బయటకు రావాలి కదా. బయటకు వచ్చి ఆయన వినుకొండ వెళ్ళాడు. వెళ్ళినోడు ఖచ్చితంగా మరి ఆడేమన్నా మంచి కార్యాచరణ ఏమన్నా రూపొందించాడా? లేదు, అమ్మా మీ కుటుంబానికి మేము అండగా ఉంటాం, ఇదిగో నీకు 1 కోటి రూపాయలు ఇస్తానని, ఈయన దగ్గర చాలా కోటాను కోట్లు ఉన్నాయి కదా.
ఒక కోటన్నా ఇచ్చాడా? ఏం లేదు. వాళ్ళ శవం మీద రాజకీయం చేసి వచ్చాడు. దీని అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అధికార పక్షం, ఈ కూటమి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేయాలని నేను ప్రధానమంత్రికి లేఖ రాశాను. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరుతున్నాను. ఆంధ్రాలో జరుగుతున్న ఈ విధ్వంసకాండ మొత్తాన్ని నేను అక్కడికి వెళ్ళి వివరించి వస్తాను అని. గబుక్కున మోడీ ఏమైనా అపాయింట్మెంట్ ఇచ్చాడనుకో, ఈయన వెళ్ళి ఇదే మాట్లాడతాడని నమ్మకం ఏమైనా ఉందా? ఎవరన్నా చెప్పగలుగుతారా ఈయన వెళ్ళి ఇదే మాట్లాడతాడు ఈ విధ్వంసం గురించి అని? ఆడికెళ్ళి చాటుగా చెవులో, నా కేసుల సంగతి ఏంటి సార్, మీరు కొంచెం ఏమైనా చూస్తారా, నన్ను మళ్ళీ ఏం చేయకుండా ఉంటారా, మళ్ళీ అరెస్ట్లు ఏమైనా ఉన్నాయా, ఉంటే ముందు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే నేను ఏదో ఒకటి చేసుకుంటాను, ఇవేగా మాట్లాడేది. 5 సంవత్సరాల్లో మాట్లాడొచ్చింది అది. బయటకు ప్రింటెడ్ లిస్ట్ ఒకటి వచ్చేది కదా, ప్రత్యేక హోదా దగ్గర నుంచి రైల్వే జోన్ దాకా మొత్తం వచ్చే ప్రింటెడ్ లిస్టులే బయటకు వచ్చాయి, కానీ ఒక్కటి కూడా వచ్చిన పాపాన్ని పోలేదు. ఇక మీదటి కూడా వస్తాయో రావో అది వేరే విషయం, తీసి పక్కన పెట్టేసేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడు అనే దాని మీద మాట్లాడుకోదలుచుకుంటే గనుక, ఇప్పుడు మరి ఆయన ఏం సాధించాడో మన కళ్ళకు కనపడింది. కేసుల గురించి మాట్లాడి వస్తాడు అని పేపర్ల నిండా ప్రాపగాండా ఎందుకు జరిగింది అంటే, నిజంగా మాట్లాడే ఉంటాడు అనే అనుమానం వస్తుంటుంది కదా. ఇప్పుడు మోడీ అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా అదే మాట్లాడతాడు. కానీ ఇక్కడ మాత్రం ఈ సవాలన్నింటినీ పెట్టుకుని రాజకీయం చేద్దామని. అసలు వినుకొండలో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి కూడా ఆలోచించుకోవాలి. కొంచెం ప్రశాంతంగా ఉండే ప్లేసు అంటే, విద్వేషాలు అవి ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ ఉంటాయి. ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు ఒక ఎగ్జాగరేటెడ్ ఎక్సెంట్రిక్ థాట్స్ దాకా వెళ్ళిపోయి ఇలాంటి ఘటన ఒకటి చేస్తారు. అప్పుడే కదా అది న్యూస్ అయ్యేది. అలాంటి వాటన్నిటి పెంచి పోషించింది వాళ్ళే. అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నైతికంగా నేను అడుగుతున్నాను, ఈ శవం దగ్గరకి వెళ్ళి ఇక్కడ రాజకీయాలు మాట్లాడే అవకాశం జగన్మోహన్ రెడ్డికి అసలు ఉందా? ఆయన ఏది కోరి తెచ్చుకొని అచ్చం జగన్మోహన్ రెడ్డి లాగానే తెల్ల చొక్కా వేసుకొని, జగన్మోహన్ రెడ్డి లాగానే అలాగా లైట్ కలర్ బ్రౌన్ ప్యాంట్ వేసుకొని, ఈయన చేతులు ఎలా పెట్టుకుంటాడో అతను కూడా అలాగే పెట్టుకుని జూనియర్ జగన్ అని పేరు తెచ్చుకున్న వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశాడండి, డ్రైవర్ ని కొట్టి చంపేసి ఇంటికి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. ఆ రోజు మరి మీరేం మాట్లాడలేదే? ఆ అనంతబాబుని కనీసం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు. ఎమ్మెల్సీ నుంచి నువ్వు రాజీనామా చేసేయి అని అతను ఏం డిమాండ్ చేసి ఆయన చేత రాజీనామా చేపిలేదు. ఇంకా అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ చేస్తుంటే ఆ ఎదురుగా కూర్చున్న ఆ సో కాల్డ్ ఈ ఆ, పెద్ద మనుషుల లిస్ట్ లో అతను కూడా ఉన్నాడు, ఎమ్మెల్సీ అనంతబాబు. ఆ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సంగతి పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చారు ఆ కార్యకర్తలు ఇంకే. కనీసం ఆ రోజున అతను చంపేసిన ఆ డ్రైవర్ కూడా ఆ మరి ఆ తెలుగుదేశం కార్యకర్త ఏం కాదే. అయినా కూడా వీళ్ళు మానవతా దృక్పథంతో మాట్లాడటానికి వెళ్ళారు. అలాంటి విషయాల్లో కూడా ఏ నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి ఈ సవాల్ దగ్గర ఎలా కూర్చుంటాడు? ఈయనకి అసలు రాజకీయమే శవం దగ్గర మొదలైంది. ఈయనకి ఆ ఏ- ఆ రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో ఏదో రకంగా ఎంపీ పదవిని, అంటే ఆ రోజుల్లో పుకారు కూడా ఉండేది కదా, వివేకానంద రెడ్డి రాజీనామా చెయ్యకపోతే ఆయన దవడ బయలేటట్టు కొట్టాడు, ఆ అవమాన భారం తట్టుకోలేక రాజశేఖర రెడ్డి అని వివేకానంద రెడ్డి ఎదురుగా కూర్చొని ఏడ్చుకొని ఆ తర్వాత రాజీనామా చేసేస్తే ఇతను మళ్ళీ గెలిచి పార్లమెంట్కి వెళ్ళాడు. అంతలోకి ఈ ఉదంతం జరిగిపోయింది. రాజశేఖర రెడ్డి చనిపోయేటప్పటికి ఆయన శవం దగ్గర కూర్చొని అందరికి సంతకాలు పెట్టించడానికి కాగితం ఇచ్చాడు. ఏ విధంగా ఉందంటే, నెక్స్ట్ మేము జగన్మోహన్ రెడ్డిని సీఎం గా చేయాలని కోరుకుంటున్నాము అనేది కదా. అసలు ఈయన రాజకీయం మొదలైంది అక్కడి నుంచి. అది కాదు కూడదు అని అనగానే సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద అవాకులు చవాకులు మొత్తం వేలేశాడు. వాళ్ళకి అండగా ఉంటున్నారని అదానీ అంబానీల మీద బండెత్తి వేస్తే వాళ్ళ పెట్రోల్ బంకులన్నీ వీళ్ళ కార్యకర్తలు పగలగొట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఈయనకి కలిసి వచ్చే అంశం ఒకటి ఏం జరిగిందయ్యా అంటే, ఆంధ్రప్రదేశ్ విభజన విభజన జరగటం మూలాన కాంగ్రెస్ పార్టీని వదిలేసి చాలా మంది ఈ దాంట్లోకి వచ్చేసారు. ఆ విభజన జరగకుండా ఉంటే
ఇక్కడ 3 పార్టీలు అంటే పవన్ కళ్యాణ్ తో కలిపి 4 పార్టీలు అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కూడా బలంగానే ఉండేది. అప్పుడు తెలిసి వచ్చేది జగన్మోహన్ రెడ్డికి రాజకీయం అంటే ఏందో. ఇలాంటి శవ రాజకీయాలు చేయటం కాదు కానీ అసలు. ఇక్కడ ఒక్కటి సార్, అంటే ఇప్పుడు శవాన్ని తీసుకొని మోడీ గారు అపాయింట్మెంట్ అడుగుతున్నాడు, శవాన్ని సాగ్గా చూపించి. అసలు మోడీ గారు అపాయింట్మెంట్ ఇస్తారా? ఇస్తే అసలు మోడీ గారితో మనవాడు ఏం చర్చిస్తారు? అదే నేను ఇందాక చెప్పాను కదండి. ఉహుం, మోడీ అపాయింట్మెంట్ ఇవ్వగానే ఈ శవాలు గోవాలు మొత్తం ఎటే వెళ్ళిపోతాయి. వాళ్ళిద్దరు చెవిలో మాట్లాడుకునేది ఏమిటాయంటే ఖచ్చితంగా నా కేసుల సంగతి ఏం చేశారు, ఉహుం, ఏంటి నన్ను అరెస్ట్ చేసే సూచనలు ఏమన్నా ఉన్నాయా, మీ మీ కూటమిలో ఉన్న మీ చంద్రబాబు నాయుడు నా మీద ప్రత్యేకంగా మళ్ళీ కేసులు ఏమన్నా పెడతాడా, ఉహుం, వాటన్నిటిని మీరేమన్నా ఆపగలుగుతారా, ఆపాలంటే నేనేం చేయాలి, మనకి ఉన్న బంధాన్ని మనం ఎలాగైనా కొనసాగించుకుంటే మీకు కావాల్సిన వచ్చినప్పుడల్లా నేను అనేక రకాలుగా ఉపయోగపడతాను. ఉహుం. రాజ్యసభలో ఉన్న 11 ఎంపీలు కావచ్చు, లోక్సభలో ఉన్న 4 ఎంపీలు కావచ్చు, మీకు ఉపయోగకరమైన అంశమే ఉంటుంది. ఆ ఎంపీలు కాకపోయినా కూడా ఈయన ఎంపీలనే తయారు చేయగలిగినంత మూటలు మూటలు ఈయన దగ్గర ఉన్నాయి కదా. ఎంపీఎల్ని దానికోసమైనా కూడా కొనగల. ఆ, దానికోసమైనా కూడా వాళ్ళు ఏదన్నా చేసే అవకాశం ఉంటుందిగా. ఉహుం, ఆ ఇప్పుడు ఇప్పుడు మొన్న ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నామండి. ఎలక్టోరల్ బాండ్స్ లో 1,000 కోట్లు బీజేపీకి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు అని అంటే అందులో ఈయన హస్తం కూడా చాలా ఉంది. ఈయన కాంట్రాక్ట్ ఇచ్చిన కంపెనీలు కూడా చాలా వరకు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఎలక్టోరల్ బాండ్స్ కొన్న వాళ్ళే ఉన్నారు. అందులో అంతా గోల్మాలే, మొత్తం క్విడ్ ప్రోక్ అని. జగన్మోహన్ రెడ్డి బాగా అచ్చొచ్చింది. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఇక్కడ మన భారతదేశంలో క్విడ్ ప్రోకో అనే మాట బాగా ప్రాచుర్యం పొందింది. నీకు ఇది నాకు అది, నువ్వేం చేస్తావు నేనేం చేస్తాను, ఇవన్నీ. ఇప్పుడు అక్కడికి పోయి మా అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా ఆయన మాట్లాడేది అదే. అక్కడ ఈ వెనుకొండలో జరిగిన ఘటన గురించి గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి గాని, వా- ఇంతకు ముందు విర్రవీగేసి ఈ తెలుగుదేశం నాయకులందరినీ పారదోలేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ తిరిగి వస్తే వాళ్ళు ఏం చేస్తారోనని వాళ్ళే భయపడి పారిపోయిన ఓ 25 వందల మంది ఉన్నారు. మొన్నటికి ఆ పల్నాడు జిల్లా నుంచి పల్నాడులో ఆ మాచర్ల వైపు నుంచి అటు చక్క తెలంగాణ వైపు వెళ్ళిపోయారు ఒక 25 వందల మంది. దరిదాపుగా అన్ని గ్రామాల్లో కలిపితే అంతమంది అవుతున్నారట. మా మొన్న బీబీసీ కథనంలో కూడా చెప్పింది. వాళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళ గురించి కానీ ఒక్క మాట మాట్లాడ్డు. మొత్తం ఆడికి పోయి రాజకీయమే మాట్లాడతాడు. మీరు నాకేం చేస్తారు, నేను మీకేం చెయ్యాలి, అదే మాట్లాడి వస్తాడు. అంతకు మించి వేరే ఏదో గొప్పగా మాట్లాడతాడనే ఊహ కూడా ఎవరికి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇది ఈ అపాయింట్మెంట్ కోసం ఈ శవాన్ని వాడుకుంటూ ఉన్నాడు. అవును. అసలు జరిగిన సంఘటన ఏమిటి, ఉదంతం ఏమిటి, ఈయన చేద్దాం అనుకుంటుంది ఏమిటి, మొత్తం క్రిస్టల్ క్లియర్ గానే కనిపిస్తా ఉన్నాయిగా. వేరే గొప్ప గొప్ప అంచనావేత్తలు వచ్చి ఇక్కడ అంచనాలు వేయాల్సిన అవసరం లేదు కదా. అవును. చాలా చిన్న లాజిక్ తోటే ఈయన ఏం చేస్తాడు మొత్తం తేలిపోతుంది కదా. అవును. అది జనాలు కూడా గుర్తించాలన్నమాట. ఎందుకంటే ఈయన అపాయింట్మెంట్ల కోసం కానీ, లేకపోతే ఆయన రాజకీయం కోసం కానీ ఎన్ని సేవలనైనా సృష్టించగలడు. సో డెఫినెట్ గా, లేదంటే ఉన్న సేవల్ని ఎలా అయినా వాడుకోగలడు. మనం ఎలక్షన్ల ముందు చూసాం, ఎలక్షన్ల తర్వాత చూసాం, 2019లో కూడా చూసాం. అలాగే ఈ పార్టీ ఎలా మొదలైందో కూడా మనకు అందరికీ తెలుసు. సో పార్టీ పునాదే శవాలతో మొదలైంది. సో డెఫినెట్ గా ఇలాంటి శవ రాజకీయాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానే ఉంటారు. అండ్ అందులోనూ ఇప్పుడు ఈ శవాన్ని ఉపయోగించుకుని ఆయన ఢిల్లీ లెవెల్లో మన నరేంద్ర మోడీ గారితో అపాయింట్మెంట్ అయితే తెచ్చుకొని కొన్ని కార్యక్రమాలు వాటిని చక్కబెట్టుకుందాం అని చూస్తున్నారు. చూద్దాం. మోడీ గారి నిజాయితీ కూడా ఏంటో మనకు కూడా ఇప్పుడు బయటపడుతుంది కదా. అంతకుముందు చంద్రబాబు గారు ఎన్ని అపాయింట్మెంట్లు అడిగితే ఎలా ఇప్పించుకున్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడగగానే అపాయింట్మెంట్ ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.